ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా అందరి నోళ్లలో నానుతున్న వ్యక్తి ముఖేష్ సహానీ తాను కోరుకున్న డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వాన్ని మహాగఠబంధన్ ప్రకటించడం వెనుక దాగి ఉన్న వ్యూహాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం. బీహార్లో ఎన్నికలు ప్రజా సమస్యల కంటే కులాల సమరంగా నడుస్తూ ఉంటాయి. 2 దశాబ్దాలుగా జేడీయూ నేత సీఎం నితీష్ కుమార్ ఓట్లు కొల్లగొట్టడానికి ఈబీసీ అస్త్రాన్ని పావుగా వాడుతున్నాడు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో మహాగఠబంధన్ ఈబీసీలలో నిషాద్ సామాజిక వర్గంకు చెందిన యువ నాయకుడిని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి రాజకీయ చదరంగం మొదలుపెట్టింది. ఇక బీహార్లో కుల ఆధారిత చిన్న పార్టీలకు తమ సామాజిక వర్గాలపై మంచి పట్టు ఉంటుంది. ముఖేష్ సహానీకి రాష్ట్రంలో అత్యంత కీలకమైన నిషాద్ ఓటు బ్యాంకుపై గట్టి పట్టు ఉంది. దీంతో మహాగఠబంధన్ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడైన ముఖేష్ సాహ్నీని ప్రకటించి వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. బీహార్లోని మొత్తం ఓటర్లలో 30% పైగా అత్యంత వెనుకబడిన తరగతుల ఈబీసీల ఓటర్లు ఉన్నారు. ఈబీసీ వర్గంలో నిషాద్లకు బలమైన ప్రాతినిధ్యం ఉంది. 2023 బీహార్ కుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో నిషాద్ సామాజిక వర్గం 9.6%గా ఉంది. అందులో ముఖేష్ సాహ్నీకి చెందిన మల్లా ఉపకులం 2.6%గా ఉంటుంది. ఇక పైగా ఈబీసీలలో ఉన్న మాంగి, బెల్డా, కేవాడ్, తుర్హా వంటి ఇతర చిన్న సామాజిక వర్గాలపై కూడా ఆయన ప్రభావం ఉంటుంది. మిథిలా, కోషి మరియు చాంపారన్ ప్రాంతాలలో నిషాద్ వర్గం యొక్క నిర్ణయాత్మకమైన పాత్ర ఇప్పటికే నిరూపించబడింది. ఇక ముఖేష్ సహానీ రాజకీయ ప్రస్థానం గమనిస్తే దర్భంగాలోని మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన ముఖేష్ సాహ్నీ 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ఉపాధి కోసం 19 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లి సేల్స్ మ్యాన్గా పనిచేశారు. కొంతకాలానికి టీవీ, సినీ పరిశ్రమలో సెట్ డిజైనర్గా అడుగుపెట్టారు. ముఖేష్ సాహ్నీ సినీ వరల్డ్ అనే చిన్న కంపెనీని పెట్టి షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్, ఇక సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయిజాన్ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు పనిచేశాడు. దీంతో సినిమా పరిశ్రమలో రాణించిన ఆయన్ను దర్భంగలో ప్రముఖ వ్యక్తిగా మార్చేశాయి. ఇక 2010లో బీహార్లో సహానీ సమాజ్ కళ్యాణ్ సంస్థను ముఖేష్ సాహ్నీ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తమ సామాజిక వర్గానికి సేవ చేసి రాజకీయాలలో అరంగేట్రం చేశాడు. మల్లా కుమారుడిగా గుర్తింపు పొందిన ముఖేష్ సాహ్నీ నిషాద్ సామాజిక వర్గ సమస్యలపై పోరాటం ప్రారంభించారు. పడవలు నడిపే జాలర్లుగా ఉన్న నిషాద్ వర్గాన్ని ఏకం చేయడంలో ఆయన విజయం సాధించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిషాద్ సామాజిక వర్గానికి ఎస్సీ హోదా కల్పిస్తానని ముఖేష్ సాహ్నీకి హామీ ఇచ్చారు. దీంతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ముఖేష్ ప్రచారం చేశారు. కానీ తమ ఎస్సీ హోదా డిమాండ్ నెరవేర్చకపోవడంతో బీజేపీకి దూరం జరిగాడు. ఈ నేపథ్యంలో నిషాద్ వికాస్ సంఘ్ పేరుతో పాట్నా, దర్భంగాలో పనిచేస్తూ తన సామాజిక వర్గాన్ని ఏకం చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. తర్వాత 2018లో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ముఖేష్ సాహ్నీ స్థాపించాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాగఠబంధన్ తరపున పోటీ చేసి మెరుగైన ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. కాగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన వీఐపీ 4 సీట్లలో విజయం సాధించినప్పటికీ ముఖేష్ సాహ్నీ మాత్రం ఓడిపోయారు. కానీ బీజేపీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన బీహార్ పశుసంవర్ధన, మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. కాగా 2022లో వీఐపీ తరపున గెలిచిన ఓ ఎమ్మెల్యే మరణించగా మరో 3 కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖేష్ సాహ్నీ ఎమ్మెల్సీ పదవి ముగిసినప్పటికీ మరోసారి బీజేపీ అవకాశం ఇవ్వలేదు. ఇక దీంతో 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వీఐపీ తరపున అభ్యర్థులను నిలిపారు. ఈ కారణంతో 2022 మార్చి 27వ తేదీ ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించి ఎన్డీఏ కూటమి నుంచి బహిష్కరించారు. తర్వాత ఏప్రిల్ 2024లో ముఖేష్ సాహ్నీ తిరిగి మహాగఠబంధన్ గూటికి చేరారు. ప్రస్తుత 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖేష్ సాహ్నీ పోటీ చేయటం లేదు. కానీ నిషాద్ వర్గానికి చెందిన ఆయన్ను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఇండియా కూటమికి బలమైన వ్యూహం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకి 9.6% ఉన్న నిషాద్ సామాజిక వర్గం మద్దతుగా నిలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ముఖేష్ సాహ్నీ ద్వారా నిషాద్ వర్గాన్ని మహాగఠబంధన్ వైపు ఆకర్షించవచ్చని ఆర్జేడీ, కాంగ్రెస్ లెక్కలేసుకున్నాయి. ఇక సాధారణ మత్స్యకారుల కుటుంబం నుంచి బాలీవుడ్ సెట్ డిజైనర్ స్థాయికి ఆ తర్వాత రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన ముఖేష్ సాహ్నీ గేమ్ చేంజర్గా మారబోతున్నారా అనే చర్చ రాజకీయాల్లో ఇప్పుడు జోరుగా నడుస్తూ ఉంది. దీనికి నవంబర్ 14న మాత్రమే
ఇక బీహార్ రాజకీయాల్లో సమాధానం లభించనుంది.